ఓపెన్ టాక్ కి స్వాగతం. వైసీపీలో రోజుకొక పెను ప్రకంపన వస్తుంది. పార్టీ నుంచి ఎవరు ఎప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతారు, ఎవరు ఎప్పుడు రాజీనామా చేస్తారు, ఎవరు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి గుండె పగిలే షాక్ ఇస్తారో తెలియక జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజుల నుంచి వాస్తవానికి నిద్ర కూడా పోని పరిస్థితి. ఇప్పుడు తాజాగా మరొక షాక్ అయితే జగన్మోహన్ రెడ్డికి అయితే తగలడం జరిగింది. ఇలాంటి షాక్ కాదు, ఒక రకంగా చెప్పుకుంటే భారీ షాక్గానే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఉన్నటువంటి వల్లభనేని బాలశౌరి తన పదవికైతే రాజీనామా చేయడం అనేది వైసీపీలో ఇప్పుడు పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. అయితే రాజీనామా కంటే ముందే వల్లభనేని బాలశౌరి నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సుదీర్ఘ మంతనాలైతే జరిపినట్టుగా తెలుస్తుంది. తరువాతే తన రాజకీయ భవిష్యత్తు మీద ఒక నిర్ణయం తీసుకుని ఇప్పుడు రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. గత కొద్ది రోజుల నుంచి వైసీపీ అధిష్టానం మీద బాలశౌరి అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఆయన పార్టీలో ఉంటారా, బయటికి వెళతారా అనుమానాలు గత కొద్ది రోజుల నుంచి ఉన్నాయి. అయితే నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న సన్నిహిత్యం దృష్ట్యా ఆయన బయటికి వెళ్ళకపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి ఆయన్ని బయటికి వెళ్ళనివ్వకపోవచ్చు అని చెప్పి చాలా మంది భావిస్తూ వచ్చారు. బట్ అవన్నీ కూడా ఈ రోజు పటాపంచలైపోయాయి. తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తూ ఈ రోజైతే ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. అది వైసీపీలో ఒక పెను ప్రకంపనగా మారింది. అయితే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న కోటరీలో బాలశౌరి కూడా ఒకరని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఢిల్లీలో అనేక కార్యక్రమాలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కార్యక్రమాలు చక్కబెట్టిన ఎంపీలలో బాలశౌరి మొదట ఉన్నారు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో బాలశౌరి చాలా చక్కగా వ్యవహరించారు. అనేక మంది బ్యాంకు అధికారులతో మాట్లాడి వాళ్ళందరినీ కూడా సీఎంఓ వద్దకు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడించడం, తద్వారా రాష్ట్రానికి అప్పులు తీసుకురావటంలో ఆ బాలశౌరి అయితే చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. దాంతోనే బాలశౌరి మీద జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి అభిప్రాయం కూడా ఏర్పడింది. అందుకనే తన ఆ క్వార్టరీలో ఉన్న అత్యంత కీలక వ్యక్తుల్లో బాలశౌరి కూడా ఒకరిగా మారటం జరిగింది. కానీ అలాంటి వ్యక్తి ఈ రోజు ఉన్నట్టుండి ఒకసారిగా రాజీనామా చేయడం అనేది వైసీపీలో తీవ్ర అలజడిని సృష్టించే అంశం. కేవలం జగన్మోహన్ రెడ్డే కాదు, తన తండ్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి బాలశౌరి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా 2019లో మచిలీపట్నం అభ్యర్థిగా పోటీ చేసి గెలవడం జరిగింది. గెలిచిన దగ్గర నుంచి కూడా పార్టీకి పూర్తి విధేయుడిగా వ్యవహరించారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి ఆపద వచ్చిన ప్రతిసారి కూడా ఢిల్లీలో తన వంతు చక్రం తిప్పుతూ జగన్మోహన్ రెడ్డికి అయితే అండగా నిలబడే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయితే ఇటీవల మచిలీపట్నం వైసీపీ ఎంపీ స్థానానికి చాలా తీవ్రమైన పోటీ ఏర్పడిందని మనకు తెలుసు. పోటీ కాదు, ఒక రకంగా అభ్యర్థులు ఎవరిని పెట్టాలనేది ఒక సందిగ్ధత ఏర్పడింది. ఎప్పుడైతే బాలశౌరికి ఈసారి టికెట్ లేదనే వార్త వచ్చిందో దాంతో ఆయన తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేయడం జరిగింది. అప్పటి నుంచే వైసీపీతో కొంచెం దూరంగా ఉంటున్నట్టు కూడా తెలిసింది. వాస్తవానికి ఇన్ని రోజులు కూడా బాలశౌరి ఎదురు చూశాడు. బట్ ఇప్పుడు ఇక తనకు టికెట్ రాదని పూర్తిగా నిర్ధారించుకున్న తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సంప్రదించి తన రాజకీయ భవిష్యత్తు మీద పూర్తిగా చర్చించిన తరువాత ఒక తుది నిర్ణయం తీసుకుంటూ ఇప్పుడు రాజీనామాను అయితే చేయడం జరిగింది. వాస్తవానికి మచిలీపట్నం ఎంపీ స్థానానికి ఇప్పుడు 2024లో పార్థసారథిని పోటీ చేయించాలని చెప్పి చాలా తీవ్ర ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నాలన్నీ కూడా బెడిసికొట్టాయి. కొలుసు పార్థసారథి ఎట్టి పరిస్థితుల్లో నేను మచిలీపట్నం అభ్యర్థిగా వెళ్లేదే లేదు, ఎంపీ అభ్యర్థిగా అని చెప్పి నాడు తేల్చి చెప్పడం జరిగింది. అయితే తనను బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా కొడాలి నాని కానివ్వండి, అయోధ్య రామిరెడ్డి కానివ్వండి, వీళ్ళంతా ఆయన ఇంటి వద్దకు వెళ్ళి గత 2-3 రోజులు, ఒక వారం క్రితమే 2-3 రోజులు ఆ మంతనాలు జరిపినప్పటికీ కూడా అవన్నీ కూడా విఫలమయ్యాయి. దాంతో ఇక తప్పని పరిస్థితుల్లో వేరొకరిని అక్కడ అభ్యర్థిగా పెట్టాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ప్రస్తుతానికి వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థి ఎవరు అనే దాని మీద ఇప్పటి వరకు కూడా మచిలీపట్నం నుంచి అయితే స్పష్టత లేదు. బట్ కొలుసు పార్థసారథి తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. రేపో మాపో ఆయన తెలుగుదేశం పార్టీలో కూడా చేరబోతున్నారు. ఏంటి అసంతృప్తి అంటే, ఒక సీనియర్ నేత, మాజీ మంత్రి అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన్ను గుర్తించలేదు. మొన్న మంత్రివర్గ విస్తరణ సమయంలో కనీసం తన పేరును పరిగణలో కూడా తీసుకోలేదని చెప్పి ఒక అసంతృప్తితో ఉన్నాడు. ఆ విషయాన్ని మొన్న బహిరంగ వేదికగా కూడా చెప్పడం జరిగింది. ప్రజలందరూ కడుపులో పెట్టి చూసుకున్న జగన్మోహన్ రెడ్డి ఎప్పటి వరకు నన్ను గుర్తించలేదు, అదొక బాధగా మిగిలిపోయిందని చెప్పి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇక ఇదే సమయంలో ఎంపీ స్థానానికి ససేమిరా పోటీ చేయనని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. అసలు ఇక నేను వైసీపీలోనే ఉండదలుచుకోలేదు, ఇంత అవమానం జరిగిన తర్వాత నేను ఈ పార్టీలో కొనసాగేదే లేదని చెప్పి కొలుసు పార్థసారథి తేల్చి చెప్పారు. ఇప్పుడు
ఇప్పుడు మచిలీపట్నానికి ఎంపీ అభ్యర్థి ఎవరు అనే విషయం కాసేపు పక్కన పెడితే ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి మాత్రం రాజీనామా చేయడం అనేది వైసీపీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. అది కూడా వైసీపీలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తిగా పేరున్నటువంటి వల్లభనేని బాలశౌరి రాజీనామా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని పార్టీ నుంచి చాలామంది బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో తన దగ్గర కోటరీ నుంచి బయటికి వెళ్లే వాళ్ళ సంఖ్య ఇటీవల పెరుగుతుంది. మనకు ఉదాహరణ తీసుకుంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే అయినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డికి గత 2-3 దశాబ్దాల నుంచి వైఎస్ ఫ్యామిలీతో అత్యంత అవినావభావ సంబంధం ఉంది. అలాంటి వ్యక్తి ఆయన దూరం అయ్యాడు. ఇప్పుడు వేరొక వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ బంధువే అయినప్పటికీ కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నాడు. ఇప్పుడు బాలశౌరి మొదటి నుంచి కూడా తన రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఎంపీగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత కీలక వ్యక్తిగా వ్యవహరించాడు అనేక కార్యక్రమాల్లో. ఈయన అంటే ఇలాగ జగన్మోహన్ రెడ్డికి దగ్గర కోటరీ నుంచి ఇటీవల బయటకు వెళ్ళటం అనేది ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేతలు ఇది బాలశౌరితో ఆగుతుందా అంటే మరికొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి తాజాగా తెలుస్తుంది. ఎందుకంటే బాలశౌరి ఇంకా పార్టీలో ఉన్నాడు కాబట్టి చాలామంది ఎదురు చూస్తున్నారు. బట్ ఎప్పుడైతే తాను రాజీనామా ప్రకటించాడో తక్షణమే రాజీనామా చేసి బయటికి వెళ్ళడానికి మరికొంతమంది నేతలు సిద్ధంగా ఉన్నారని కూడా ఇప్పటికే సమాచారం. అయితే వాళ్ళు ఏ పార్టీలో చేరతారనేది ప్రస్తుతానికి సస్పెన్స్లో ఉన్నప్పటికీ కూడా బాలశౌరి మాత్రం జనసేనలో త్వరలోనే చేరబోతున్నారు. ఆల్రెడీ జనసేన అధినేతతో సుదీర్ఘ మంతనాలు జరిపిన తర్వాతే తన పదవికి రాజీనామా చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఈ రాజీనామాల ప్రకంపనలు అనేవి వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఒక పక్క బొజ్జగింపులు, మరో పక్క రాజీనామాలు చేసిన వారి స్థానంలో కొత్త వారిని నియమించడం, ఇలా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఉక్కిరి బిక్కిరైపోయాడు. నిన్న మొన్నటి వరకు 151 మంది ఎమ్మెల్యేలు నేను గీసిన బిరిదాటరు, 22 మంది ఎంపీలు నేను గీసిన బిరిదాటరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా ధీమాగా ఉండేవాడు. బట్ ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలనే కాదు ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డిని నిలదీసే పరిస్థితి. వైసీపీలో రోజుకొక పెను ప్రకంపన అయితే వస్తూనే ఉంది. ఇప్పటికే అనేక జిల్లాల్లో కీలక నేతలందరూ కూడా పార్టీలు మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. అసంతృప్తులేమో చల్లబడే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. ఈ సీట్ల మార్పు ముఖ్యంగా దళితుల సీట్లు ఏదైతే మారుస్తున్నాడో అది వైసీపీలో తీవ్ర ప్రకంపనలు అయితే సృష్టిస్తుంది. మరోపక్క టీడీపీ జనసేన పొత్తు బలంగా దూసుకుపోతున్న నేపథ్యంలో వైసీపీలో మాత్రం ఈ రాజీనామాలు అనేవి పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా ఏది ఏమైనా బాలశౌరి రాజీనామా అనేది వైసీపీకి తీవ్ర నష్టం చేస్తుంది. చాలామంది కీలక నేతల మీద ప్రభావం చూపుతుంది. ఆయనతో పాటు మరికొంతమంది నేతలు బయటకు వెళతారనేది మాత్రం సత్యం. మరి జగన్మోహన్ రెడ్డి ఈ రాజీనామాల పరంపరను కానివ్వండి లేదా గోడ దూకే వ్యక్తులను కానివ్వండి ఏ విధంగా కట్టడి చేస్తారు, ఏ విధంగా ప్రతిపక్షాల జోరుని అడ్డుకుంటాడు, వచ్చే ఎన్నికల్లో అసలు ఏ విధంగా ప్రతిపక్షాలను ధీటుగా ఢీకొంటాడనే విషయాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాలి.